హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి 2024 జనవరి నెలలో రిలీజ్ అవుతున్న మూవీస్పై ఒక లుక్ వేద్దాం పదండి. మరి 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీస్పై ఒక వీడియో చేశా. ఎండ్ కార్డ్స్లో వీడియో ఉంటుంది, చూసేయండి. ఇక 2024 జనవరి నెలలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో చూద్దాం పదండి. ఫస్ట్ గుంటూరుకారం మూవీ. ఈ మూవీ జనవరి 12వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. మరి త్రివిక్రమ్ గుంటూరుకారం మూవీకి డైరెక్టర్. మరి వీళ్ళ కాంబోలో వస్తున్న థర్డ్ ఫిలిం ఫ్రెండ్స్. మూవీపై భారీ హైప్ ఉంది. ఫ్యాన్స్కి కాదు, మూవీ లవర్స్ అందరికీ హైప్ ఉంది. ఇప్పటివరకు మూవీ నుంచి 3 సాంగ్స్ రిలీజ్ అని చాలా బాగున్నాయి. గ్లిమ్స్ బాగుంది. ఈ మూవీ నుంచి టీజర్ ట్రైలర్ త్వరలో అయితే రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ మన తేజ్ అలాగే ప్రశాంత్ వర్మ వీళ్ళ కాంబోలో ప్యాన్ వారాల మూవీ హనుమాన్. ఈ మూవీని 8 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అండ్ మలయాళంలో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా చైనీస్, జపనీస్లో కూడా రిలీజ్ అవుతుంది. ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీపై నెక్స్ట్ లెవెల్లో హైప్ పెంచేసింది. నాకైతే విపరీతమైన హైప్ ఉంది. ఫ్యామిలీతో మంచి మూవీని అయితే చూడబోతున్నాం. మరి మీరు వెళ్తారు ఈ మూవీకి లేదా కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ 2024 జనవరి 12వ తారీఖున మరో మూవీ ఉంది. అదేంటంటే కెప్టెన్ మిల్లర్. ధనుష్ గారు నడుస్తున్న కెప్టెన్ మిల్లర్ మూవీ జనవరి 12వ తారీఖున రిలీజ్ చేసినట్లు నిన్న మూవీ టీం అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ నడుస్తున్నారు. మరి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఈ మూవీ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే టీజర్ రిలీజ్ అయింది. టీజర్ కూడా బాగుంది. మరి మూవీ నుంచి ట్రైలర్ అయితే త్వరలో వస్తుంది, ఇదైతే కన్ఫర్మ్. మరి మూవీ కూడా జనవరి 12వ తారీఖున రిలీజ్ అవుతుంది. మంచి పోటీ ఉంది జనవరి నెలలో. ఇక నెక్స్ట్ మన ఐలాండ్ మూవీ. శివకార్తికేయన్ నటించిన ఐలాండ్ మూవీలో హీరోయిన్గా మన రాహుల్ ప్రీతి నటించారు. మరి ఈ మూవీ నుంచి ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు ఈ మూవీపై డౌట్ ఉంది. మరి మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. ఈ మూవీ జనవరి 12 అని మూవీ టీం అప్పుడెప్పుడు తెలియజేశారు. మరి ఇంతవరకు మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. చూడాలి మరి మూవీ రిలీజ్ అవుతుందో లేదో, ఇది ఒక్కటే డౌటు. మరి మీరు ఈ మూవీ రిలీజ్ అవుతుందో తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే రిలీజ్ అవ్వద్దు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? అలాగే ఫ్రెండ్స్, ఇంకొక మూవీ మన టైగర్ నాగేశ్వర మూవీ తర్వాత మాస్ మహారాజా రవితేజ ఈగల్ మూవీతో వస్తున్నాడు జనవరి నెలలో. ఈ మూవీ జనవరి 13వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. టైగర్ నాగేశ్వర మూవీ బాగుంది. యాక్టింగ్ పరంగా బాగా యాక్ట్ చేశాడు. ఇక ఈగల్ మూవీ ఈ జనవరి 13వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వర్ హీరోయిన్గా నడుస్తున్నారు. మరి మూవీ నుంచి రీసెంట్గా ట్రైలర్స్ అలాగే సాంగ్స్ వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ మూవీ కూడా జనవరి 13వ తారీఖున రిలీజ్ అవుతుంది. మరి ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే ఫుల్ వెయిటింగ్. ఈ సంక్రాంతికి ఎందుకో కానీ చాలా మూవీస్ పోటీకైతే వస్తున్నాయి. చూడాలి మరి ఎవరు గెలుస్తారో. ఇక నెక్స్ట్ ఇదే రోజున మన విక్టరీ వెంకటేష్ గారి సైంధవ్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ డైరెక్టర్ మన శైలేష్ కొల్లును. తను హిట్ 2 మూవీస్ తీసిన డైరెక్టర్. మన వెంకయ్య మామతో ఈ మూవీ తీసినాడు. రీసెంట్గా ఈ మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. ఇక ఈ మూవీ నుంచి ట్రైలర్ త్వరలో రిలీజ్ అవుతుంది. ఇక జనవరి 1st వీక్లో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రైలర్. నేనైతే ఫుల్ వెయిటింగ్. శైలేష్ కొల్లును ఒక మంచి మూవీ తీస్తే చాలు. మరి రవితేజ మన విక్టరీ వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. టీజర్లో మనకు ఆల్రెడీ చూపించారు మన శైలేష్ కొల్లును. ఫుల్ వెయిటింగ్ నేనైతే. ఇక అలాగే మన నాగార్జున గారు నడుస్తున్న నా స్వామి రంగ. ఈ మూవీలో అక్కినేని నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్ గారు కూడా నడుస్తున్నారు. ఈ మూవీ నుంచి ఈరోజు టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది నా స్వామి రంగ టైటిల్ సాంగ్. అండ్ ఈ మూవీ జనవరి 14వ తారీఖున రిలీజ్ చేసినట్లు మూవీ టీం అఫీషియల్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు ఈరోజు ఉదయం. మరి ఈ మూవీ కూడా జనవరి 14వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. మరి నా స్వామి రంగ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మంచి ఫ్యామిలీ చూసే మూవీ వస్తుంది నా స్వామి రంగ. మాస్ మసాలా మూవీ. పండక్కి నా స్వామి రంగ మూవీ అయితే వస్తుంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది. మరి ఇది సెంటిమెంట్. సోగ్గాడి చిన్న బంగారాజా మూవీస్ అదే సంవత్సరం రిలీజ్ అయ్యి అదే సంక్రాంతికి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యాయి. అలాగే నా స్వామి రంగ మూవీ కూడా హిట్ అవుతుందని మూవీ టీం అయితే నమ్ముతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. ఇక నెక్స్ట్ జనవరి 25న ఫైటర్ మూవీ రిలీజ్ అవుతుంది మన హృతిక్ రోషన్ గారిది. అనిల్ కపూర్, దీపికా పదుకోన్ అయితే ఈ మూవీలో నడుస్తున్నారు. ఇదొక స్పై థ్రిల్లర్ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. టీజర్ కూడా మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 25న అయితే రిలీజ్ చేస్తున్నారు. నేనైతే ఫుల్ వెయిటింగ్. ఇది ఎక్కువగా మనకి ఆర్మీస్ గురించి, ఇండియన్ సోల్జర్ ఎలా ఉండాలనేది మూవీ స్టోరీ అనుకుంటా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ మూవీ నుంచి టీజర్ వచ్చింది, ట్రైలర్ రావాలి. సాంగ్స్ ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఇంకొక మూవీ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే విక్రమ్ గారు నడుస్తున్న తంగ్లన్ మూవీ. ఈ మూవీని జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డేకి రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ మూవీ నుంచి ఆల్రెడీ గ్లిమ్స్ అండ్ టీజర్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. విక్రమ్ గారి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీ జనవరి 26న అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎక్కువగా మన తెలుగు మూవీస్ 5 ఉన్నాయి ఈ జనవరి నెలలో. నేనైతే ఫుల్ వెయిటింగ్. ముఖ్యంగా సంక్రాంతికి 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో 5 మూవీస్ తెలుగు అయితే 2 మూవీస్ తమిళ్ మూవీస్ ఉన్నాయి. నా స్వామి రంగ, గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్ మూవీస్ తెలుగు 5 మూవీస్ రిలీజ్ అవుతుంటే తమిళ్ మూవీస్ 2 రిలీజ్ అవుతున్నాయి. అవే మన కెప్టెన్ మిల్లర్ అండ్ ఐలాండ్ మూవీస్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సంక్రాంతికి నేను ఫుల్ వెయిటింగ్. గుంటూరు కారం అండ్
నాసామిరంగా ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే గుంటూరు కోసం, అలాగే మన నాసామిరంగా మూవీ కోసం, ఒకటి మాస్ మసాలా మూవీ, ఒకటి ఫ్యామిలీతో చూసే మూవీ. ఫుల్ వెయిటింగ్. హనుమాన్ మూవీ కూడా వెయిటింగ్. మరి మీరే మూవీ కోసం వెయిట్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ముఖ్యంగా ఒకే రోజు 4 సినిమాలు, సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతుంది. 12వ తారీఖున, 13వ తారీఖున 2 మూవీస్, 14వ తారీఖున 1 మూవీ. ఇన్ని మూవీస్ అంటే నా వల్ల కాదు, కానీ రోజుకి 1 లేదా 2 మూవీస్ చూసి ప్రతి మూవీ రివ్యూ మన ఛానల్ అయితే వస్తుంది. ఇదైతే కన్ఫర్మ్. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.